హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అండి. అంటే ఈ వీడియోని ఎప్పుడు పోస్ట్ చేశానో తెలియదు కదా, సో అందుకని ఇంకా మూడు చెప్పేశాను. ఎర్లీ మార్నింగే అసలు పొగ మంచు ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగుంది అసలు. అంటే నేను 5:30 కల్లా లేచినప్పుడైతే ఇంకా బాగుండే, బట్ అప్పుడు కొంచెం మనం పనిలో బిజీగా ఉంటాం కదా. కాస్త ఫ్రీ అయ్యాక ఇలా నేను చిన్నగా వీడియో తీశాను. ఇక కల్లాపి అవంతా అయిపోయిందండి. ఇక వంట చేయడం ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో నేనైతే ఇప్పుడు బియ్యం చెరుగుతున్నాను. నాకైతే అంతగా రాదు. మా బిఫోర్ మ్యారేజ్ కూడా మా అమ్మనే చెరుగుతుండే. ఇప్పుడు నేను ఏదో ట్రై చేస్తూ ఉన్నాను అప్పుడప్పుడు. అంటే మేము అక్కడైతే నాకు లేదండి, చాట అంటాం కదా, అదైతే లేదు. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడల్లా చెరుగుతాను. అదే యూపీలో అయితే నేను ఫ్రీ టైంలో అంటే ఒక ప్లేట్లో పోసుకొని దాన్ని క్లీన్ చేసుకొని ఒక 3-4 డేస్ మందం అలా పక్కకు పెట్టుకుంటాను. ఇంకా 3-4 డేస్ మందం అవే వాడుకుంటూ ఉంటాను. ఇది మా కిచెన్లో నుంచి బ్యాక్ ప్లేస్. మంచిగా పచ్చని పొలాలు ఉంటాయి. ఇప్పుడు అన్ని వరి పొలాలు కదా, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఈవినింగ్ టైం అయితే మ్యాక్సిమం మేము ఇక్కడనే స్పెండ్ చేస్తాము. ఇంకా మా కళ్యాక్ అయితే వస్తే అయితే మొత్తం ఇంటి ఇంకాలనే చాయ్, టిఫిన్, లంచ్ ఒకటి ఇంట్లో అనుకో, ఇంకా మిగతా మొత్తం బయటనే మంచిగా కూర్చొని చాప వేసుకొని మంచిగా వచ్చే పోయే వాళ్ళని చూసుకుంటా ఫ్రీగా కూర్చుంటాము. నేను బిఫోర్ మ్యారేజ్ వచ్చినప్పుడు, మా కళ్యాణక పెళ్ళికి నేను వచ్చినప్పుడు కూడా మ్యాక్సిమం నేను ఇక్కడనే కూర్చున్నాను. ఇక్కడనే పడుకోవడం కూడా చాలా బాగుంటుంది. మా ఇంటి ఇంకా అంటే చూడడానికి అంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మా అత్తయ్య వీడియో తీస్తున్నావా అని మళ్ళీ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇక బియ్యం కూడా కడిగేసుకోవాలి. మళ్ళీ మా ఆర్యన్ లేచాడనుకో ఇంకా ఏ పని చేయనీయడు. మ్యాక్సిమం మా ఆర్యన్ లేవక ముందుకే నేను ఇంట్లో పని అంటే కుకింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంచుకుంటాను. ఎందుకంటే వాడిని పట్టుకొని కుకింగ్ చేసుకోవచ్చు, కానీ ఇంకా వేరే పని చేసుకోలేం కదా. సో అలా ఇది గ్యాస్ మధ్యలో ఉంటుంది కదా, రైట్ లెఫ్ట్ అని ఉంటుంది. అది అంటే దీనికి లైటర్ అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ ఇలా ఆన్ చేసుకుంటే వస్తుంది. సో అది చూపిద్దామంటే తడిసినట్టుంది, సో అందుకని రావట్లేదు. ఇంకెప్పుడైనా చూపిస్తాను. నేను తీస్తూనే ఉంటాను కదా, ఇంకెప్పుడైనా చూపిస్తాను. ఇలాంటి గ్యాస్ నేనైతే ఎప్పుడు చూడలేదు. మా బావి ఇలాంటి గ్యాస్ తెస్తాడని అనుకోలేదు, కానీ క్యాంటీన్లో గ్యాస్ అది పగిలిపోయింది కదా, సో ఇంక టెంపరీగా ఏదో ఒకటి కావాలి కదా, అందుకని తీసుకొచ్చాడు. ఇక బౌన్ అయితే ఇలా అయిపోయింది. ఇలాంటి బౌన్లు వాడితే క్యాన్సర్ వస్తుంది కదా, సో నేనైతే అక్కడైతే అన్ని స్టీలే వాడుతున్నాను. ఇంకా మా అత్తయ్యకి చెప్తున్నాను ఇవి తీసేయాలి, స్టీల్ తీసుకోవాలి అని. ఆల్రెడీ ఒకటి స్టీల్ది ఉంది అన్నానికి, సో కర్రీకి అయితే ఒకటి తీసుకోవాలి. ఇంకా మా బావ వచ్చాకే కుదురుతుంది. ఇక్కడ అత్తమ్మ మామనే కాబట్టి ఒక చిన్నది అయితే సరిపోతుంది. వచ్చినప్పుడు దేంట్లో ఒక దాంట్లో అడ్జస్ట్ అయిపోతే అంతే. ఇంకా నేను యూపీకి వెళ్ళేటప్పుడు అయితే మా అమ్మ శనగపప్పు ఒకటి, ఇంకా కందిపప్పు, ఇంకా పెసరపప్పు, ఈ 3 పప్పులు పంపించింది. ఆ 3 పప్పులు తిని తిని బోర్ వస్తుంది. సో ఈసారి అయితే ఇంకా ఎర్రపప్పు నానబెట్టేశాను. అంటే ఇవాళ పప్పుచారు చేద్దామని. ఇంకా అంతలోపే మారిని కూడా లేసాడు. ఇక్కడేమో లేవగానే ఏడ్చుకుంటూ వస్తాడు నా దగ్గరికి. అదే యూపీలో అయితే లేవగానే మంచిగా మాట్లాడుకుంటూ అమ్మ దా అంటాడు. వీళ్ళేంటో ఏమో. ఇక పాపం ఏడిపేయడం ఇష్టం లేక ఇంకా వాడిని ఎత్తుకొని అయితే ఇంకా వంట చేసుకోవాలి. ఇంకా పప్పుచారు చేద్దామని ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నా. మేమైతే మ్యాక్సిమం వెజిటేబుల్స్ తేగానే వాష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, కానీ మళ్ళీ ఒకసారి వాటర్లో వేసుకొని కొద్దిగా వాష్ చేసుకొని ఇంకా మళ్ళీ కట్ చేసుకోవడమే. ఇక నాకైతే చాకుతోటి కోసి కోసి బాగా అలవాటు అయిపోయింది కదా, నేను ఎల్లపిటితో కోస్తే కొంచెం తెగింది. సో ఇప్పుడు మళ్ళీ చాకుతో కోద్దామంటే అవి మొండిపడిపోయాయి. ఇంకా అలా ఇలానే దాంతో కుస్తీ పడుతూ చాలాసేపు పట్టింది అనుకోండి. ఇంకా ఆలోపు అయితే మా ఆర్యనానికి మా అత్తమ్మకి ఇచ్చాను. వాళ్ళు ఇంటెనకాల లీలకి మంట పెడుతున్నాడు. సో మారినాడు కట్టెలు తీసుకొచ్చి అత్తయ్యకి ఇస్తున్నాడు. సో వాళ్ళైతే ఇంకా మంట పెడుతున్నాడు. ఇంకా ఆలోపు అయితే నేను వంట చేసి ఇంకా ఆర్యన్కు వీళ్ళకి పాలు వేడి చేయాలి. ఇంకా వీళ్ళు పాలు కూడా తేలేదు. పప్పుచారు అంటే అన్ని కూరగాయలు వేసి చాలామంది అలా చేస్తారు, కానీ నేనైతే ఆలు ఒకటి, ఇంకా మునక్కాయ ఉంటే మునక్కాయ, సోరకాయ ఉంటే సోరకాయ. అంటే సోరకాయ మ్యాక్సిమం తినం, కానీ ఇంకా పచ్చిమిర్చి వీటితోనే చేస్తాను నేను మ్యాక్సిమము. నాకు ఇట్లుంటేనే బాగుంటుంది. మా బావ కూడా చాలా ఇష్టంగా తింటాడు. ఇలా చేస్తే నేను వీక్లీ ఒక 2 టైమ్స్ 3-4 టైమ్స్ అన్నా వేసుకొని తింటాం, కానీ ఇంకా అన్ని కూరగాయలు వేసి చేస్తే కొంచెం బాగుండదు అనిపిస్తుంది. కొంచెం ఆలు వేసి ట్రై చేయండి. ఆలు కొంచెం థిక్నెస్ ఇస్తుంది కదా, సో చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ రేట్ మాత్రం మామూలుగా పెరిగిపోలేదు, చాలా పెరిగింది కదా. మేమున్న దగ్గర అయితే 60 రూపీస్కి 1 కేజీ ఇచ్చారు. ఇక్కడైతే చిన్న చిన్న ఆనియన్స్ అయితేనేమో 100 రూపీస్కి 4 కేజీస్ అంట. మా అత్తమ్మ అయితే పనికి వెళ్ళి వస్తుంటే 4 కేజీస్ అయితే తీసుకొచ్చింది, చిన్న చిన్నవి. అదైతే ఎక్కడికి వెళ్ళినా చిన్న వంటనే. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న, ఇప్పుడు నేను వెళ్ళామనుకో అక్కడ ముగ్గురమే, ఇక్కడికి వచ్చిన అత్తయ్య నేను మా అమ్మ ఇక్కడ ముగ్గురమే. ఇంకా యూపీకి వెళ్తే అయితే ఇంకా అక్కడ ఆర్యన్ నేను అక్కడ ముగ్గురమే. ఒక మా బావ వస్తే
కొద్ది కొద్దిగా అంటే కొద్ది మొత్తంలో కొంచెం ఎక్కువ వేస్తామంటే, అంటే మా ఆర్యన్ తింటాడు కానీ ఎంత కొంచెం ఒక బుక్క అంతా అంతే కదా. వాడు పెద్దగా అయితే ఇంకా కొంచెం మాది జాయింట్ ఫ్యామిలీ లెక్కల ఇంకొంచెం పెద్దగా అవుతుందేమో, కానీ మ్యాక్సిమం మాదైతే చిన్న ఫ్యామిలీయే. ఇక నేను వంట చేసేలోపు అయితే మా ఆర్యన్ మా అత్తయ్య వెళ్ళి పాలు తీసుకొచ్చారు. పాలు ఇంకా పెరుగు. మా ఆర్యన్‌కైతే డైలీ ఒక 1 టైమ్ అయితే పెరుగు పెడతాను. లేదు అనుకుంటే కొంచెం సాల్ట్ ఏసి ఇస్తాను, తినేస్తాడు. ఇక ఆలోపు అయితే పప్పు కూడా ఉడికిపోయింది కదా. ఇక నేనైతే సింపుల్‌గా పోపు పెట్టుకుంటాను. కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర వేసుకొని అందులోకి కొంచెం ఆనియన్స్ వేగాక కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి అవి రెప్పలు ఉంటాయి కదా, సో ఆ రెప్పలు కూడా వేసుకుంటాను. కాసేపు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత పసుపు వేసుకొని అది కూడా కాసేపు అందులో కొంచెం వేగాక తర్వాత ఇంకా ఆలు ముక్కలు కానీ టమాటా ముక్కలు కానీ యాడ్ చేసుకుంటాను. ఇంకా మా మామయ్య అప్పుడే లేచాడు. మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. మా మామయ్యకి ఇందులో అంటే నన్ను వీడియో తీయలేదు అన్నాడు. సో అంటే నాకు అంటే ఆ మూమెంట్ రాలేదు. అంటే నాకు తీయాలనిపిస్తుంది, కానీ కొందరు ఎలా రియాక్టర్ అవుతారంటే నన్ను తీయకూడదు అంటే పర్మిషన్ లేనిది తీయకూడదు అని నా ఒపీనియన్. సో ఇంకా అలా అన్నారు కదా, ఇంకా చూపించడానికి అంటే నాకు కూడా ఏమి ఇబ్బంది లేదనేసి ఇంకా నేను కూడా చూపిస్తున్నాను. మా ఆర్యనైతే మమ్మ ఎత్తుకో, వాడికి నేను కనిపించానంటే చాలు ఇంకా ఎత్తుకో బావలేడు కదా. అట్లీస్ట్ నేను 1 మినిట్ 2 మినిట్స్ కనిపించకపోయినా కానీ ఇంకా వీళ్ళంతా రౌండ్ వేస్తాడు. నేను మ్యాక్సిమం ఇంటింటికాల లేకపోతే కిచెన్లో బెడ్రూమ్లో ఉంటాను కదా, సో ఈ 3 వెతుకుతాడు. వాడు నాకు బాగా అలవాటు పడిపోయాడు, కానీ నా మీద అంతగా ఆయనకి ప్రేమ ఉండదేమో అనిపిస్తుంది. అంటే మా బావ వానికి ఇద్దరికి బాండింగ్ బాగుంటుంది, కానీ నాకు వానికి ఎందుకో అంటే ఉంటుంది, కానీ ఆనికి నా మీద ఉండదేమో అని నా ఫీలింగు. మారినేంటో మా బావున్నప్పుడు కొట్టాననుకో ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేసి ఇంకెక్కువ ఏడుస్తాడు. లేనప్పుడు కొట్టాడనుకో సైలెంట్‌గా ఉంటాడు. అదే మా బావ కొట్టాడనుకో ఇంక అలిగి అసలు కూడా రాడు. నేనైతే ఎందుకు కొడతానంటే మ్యాక్సిమం కొంచెమన్నా భయం ఉండాలి పిల్లలకి మనమంటే అని, అందుకే కొడతాను. మా బావ ఇంకా తక్కువగా ఉంటాడు కదా, సో తనైతే మ్యాక్సిమం కొట్టడు. ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.